మీకు తెలుసా? మీరు కోరుకునే ఎటువంటి కోరికనైనా తీర్చే ఆ వారాహ్యమ మంత్రాన్ని చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు వీటిని గుప్త నవరాత్రులు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? గుప్త అంటే రహస్యంగా, గోప్యంగా చేసే ఆరాధన. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పెద్ద పెద్ద ఎత్తున ఉత్సవాలుగా కాకుండా భక్తితో నిశ్శబ్దంగా మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఆ వారాహి అమ్మని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు, ఎందుకంటే ఆ తల్లిని మనం ఏమడిగినా ప్రసాదిస్తుంది కాబట్టి. నేను చెప్పిన పనులు మీరు తూచి తప్పకుండా చేస్తే ఆ తల్లి అనుగ్రహంతో పెళ్లి కాని వారికి పెళ్లవుతుంది. సంతానం కావాలి అనుకునే వారు మంచి శుభవార్తను వింటారు. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం. అపమృత్యు దోషం వంటి దోషాలు కూడా తొలగిపోతాయని గట్టిగా నమ్ముతారు. ఈ 9 రోజులు ఉదయం బ్రహ్మ ముహూర్తాన లెగిసి తలస్నానం చేసి అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని మనసారా ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. భక్తితో ప్రార్థించండి, నిష్ఠతో ఆ తల్లిని ఆరాధించండి.